దూరం దూరం బీఆర్ఎస్ కి కవిత మరింత దూరం. గులాబీ పార్టీలో కవిత ఎపిసోడ్ కాక పుట్టిస్తుంది. కాళేశ్వరం విచారణ సందర్భంగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు కల్వకుంట్ల కవిత. అంత దూరం వెళ్లినా ఆమె కేసీఆర్ కి దూరంగానే ఉన్నట్టు కనిపించారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణను నిరసిస్తూ ఇందిరా పార్క్ లో ధర్నా నిర్వహించిన కవిత విచారణ రోజు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కార్యకర్తలంతా బీఆర్కే భవన్ దగ్గర హడావుడి చేస్తే జాగృతి అధినేత మాత్రం అటువైపు చూడను కూడా చూడలేదు. వచ్చేసింది, ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ కు జాగృతి మధ్య సన్నని గీత ఉందని అంతా భావించారు. కానీ కాళేశ్వరం కమిషన్ విచారణ సాక్షిగా బీఆర్ఎస్ కు తెలంగాణ జాగృతి మధ్య ఉన్నది సన్నని గీత కాదు, పెద్ద గీతే అని తమకు అర్థమైందంటున్నారు గులాబీ నేతలు. లేఖ లీక్ అయిన తర్వాత తొలిసారి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు కల్వకుంట్ల కవిత. ఆమె కేసీఆర్ ను కలిశారా లేదా అన్నది క్లారిటీ లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఒకవేళ కలిసినా సరైన పలకరింపులు లేవంటున్నారు. వీడియోలో కూడా కవిత కేసీఆర్ కు దూరంగానే ఉన్నారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లి వరకు వెళ్లిన కవిత అక్కడి నుంచి కేసీఆర్ కాన్వాయ్లో తిరిగి రాలేదు. బీఆర్ఎస్ నేతలంతా బీఆర్కే భవన్ కు వెళ్తే ఆమె మాత్రం యశోద ఆసుపత్రికి వెళ్లి పల్లాను పరామర్శించారు. కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ముఖ్య నేతలు బీఆర్కే భవన్ దగ్గర ఆందోళనకు దిగారు. అయితే కవిత అక్కడ కనిపించలేదు. కొంతమంది జాగృతి నేతలు మాత్రం బీఆర్ఎస్ నేతలతో కాకుండా విడిగా నిరసన తెలిపారు. బీఆర్ఎస్ కు జాగృతికి మధ్య స్పష్టమైన దూరం కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. కవిత తెలంగాణ జాగృతిని విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు. బీఆర్ఎస్ కు సమాంతరంగా ఆమె అధికార పార్టీపై పోరాటానికి సిద్ధమవుతున్నారు.